ఓం నమః శివాయ. విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మి ప్రతి రోజు నిత్యం మనకు అవసరం కాబట్టి ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేయమంటారు? నిజంగా నాన్న, లక్ష్మీదేవి అనుగ్రహం, మానసికమైనటువంటి ప్రశాంతత, నరఘోష ఇట్లాంటివి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళలో చాలా సమస్య. నేను ఒకటే అడిగాను, గురుగారు మూడు చెప్పేస్తున్నారు. డబ్బులతో మాక ఇది చాలా పెద్ద సమస్య. అవును గురుగారు. పక్క వాళ్ళు మన మీద పడి ఏడవటం, దాంతోపాటు మనం ఎదుటి వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకోవడం, అది మానసికమైనటువంటి బాధకి చాలా కారణం. మనకు మనం సృష్టించుకోవడం. అలాగే మనం పడుకున్నా కూడా ప్రశాంతమైనటువంటి నిద్రపోయినటువంటి పరిస్థితి, ప్రశాంతంగా తిండి తినలేనటువంటి పరిస్థితి. కష్టపడతాం, సంపాదిస్తాం, ఏదో ఆ సమయానికి వచ్చేసరికి ఎవరు గద్దలా తనుకుపోయినట్టుగా మన డబ్బులు ఎవరో ఓటు తీసుకుపోవడం, లేదంటే మనం కట్టాల్సిన వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తుంటే కట్టాల్సిన పరిస్థితి, కడుపు నిండా కూడా తినకుండా కంటి నిండా నిద్ర లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, ఇన్ని రకాల సమస్యలు. నిజంగా ఒక మాట చెప్పాలంటే, అంటే వీటన్నిటికీ మరి ఇన్ని సమస్యలు చదువుతున్నారు, వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అంటే నిజంగా ఒకటే పరిష్కారంలోనే మనం చూద్దాం తప్పనిసరిగా. అందుకే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉండే జనరల్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య కీచులాటలు, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఆర్థికంగా బాగుండకపోవటం, ఎంత కష్టపడ్డా కూడా సంపాదన వచ్చిన తర్వాత కూడా చేతిలో నిలవలేకపోవటం, సంపాదించింది మన ఇంటి దాకా రాకుండానే మధ్యలో అన్ని చోట్ల తలా కాస్త కట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి జీతం కాస్త ఇంత అయిపోతుంది. ఏదో సినిమాలో కనుక చూపించినట్టు ఐస్ ముక్క, ఇంత పెద్ద ఐస్ ముక్క చేతిలో పెడితే చివరికి వచ్చేసరికి ఇంత అవుతుంది చూడండి. ఆ టైపులో చివరికి ఇంటికి వచ్చేసరికి ఇంత అవుతుంది. 1వ తారీఖు వస్తుందని ఆనందమే కానీ వచ్చినంతసేపు ఉండదు సాలరీ. ఆ సినిమాలో కూడా చదువుతుంది కదా, హెలికాప్టర్ తుఫాన్ బాధితులకి పులిహోర పొట్లాలు మంచి హెలికాప్టర్ వచ్చినట్టు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. సాయంత్రానికి అయిపోతుంది. సాయంత్రానికి నిజంగా నాన్న, అది 30 రోజులు కష్టపడి ఒక్క రోజు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనేటువంటి పరిస్థితి ఎంత దయానీకంగా ఉంటుంది నాన్న. చాలా బాధ, బయటికి చెప్పుకోలేరు. కొంతమంది రెంట్లు కట్టలేక నిజంగా నా దగ్గరకు వస్తున్న వాళ్ళల్లో కొంతమంది 1వ తారీఖు వస్తుంటే భయం వేస్తుంది, గురుగారు రెంట్ కట్టాలి. నేను రెంట్ గురించి నిజంగా రెంట్ కట్టలేనటువంటి పరిస్థితి ఎంత బాధ నాన్న. కట్టకపోతే 1 నెల ఓకే, 2వ నెల, 3వ నెల, 3వ నెలకి జీతం వచ్చింది అనుకుందాం, వస్తే 3 నెలల అమౌంట్ ఒకటేసారి కట్టాల్సి వస్తే అది కూడా బాధ వస్తుంది. తిన్నా తినకపోయినా రెంట్ కట్టాల్సిన పరిస్థితులు, దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఉండలేకపోవటం, ఇట్లాంటి వాటికి చాలా సింపుల్ రెమెడీ ఉంటుంది. ఎంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పూజలు చేయాల్సిన అవసరం లేదు, గంట సేపు దేవుడి ముందు కూర్చొని నామస్మరణ చేయాల్సిన అవసరం లేదు, పూలు కొనాల్సిన అవసరం లేదు, చివరికి 2 అక్షతలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న సింపుల్ రెమెడీ ఒకటి ఉంటుంది. అలాంటివి కావాలి మాకు. రాత్రిపూట ఇంటి యజమాని భార్య, ఇది పిల్లలకు కూడా చేయొచ్చు నాన్న, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. బాగా చదువుకుంటున్న పిల్లలు కూడా ఇప్పుడు మన దగ్గర కొంతమంది జ్యోతిష్యానికి వస్తుంటారు, జాతకానికి వచ్చినప్పుడు నాన్న, మా పిల్లవాడు 3rd క్లాస్ వరకు బాగా చదువుకున్నాడండి, ఉన్నట్టుండి డల్ అయిపోయాడండి, చదువుకోలేకపోతున్నాడు, వాడు అక్కడ కూర్చొని శ్రద్ధ చూపించలేకపోతున్నాడు, ఇలాంటి కారణాలు చాలా మంది చెప్తూ ఉన్నారు. అది కూడా ఒకంత ఘోష కారణం అనే చెప్తా. బాగా చదువుకునేటప్పుడు పక్క పిల్లవాడు ఏం చేస్తుంటాడు, నాకు రాలేదే, ఒక అసూయ అనేటువంటిది గ్యారంటీ. ఇంట్లో ఇంకొకటి ఏంటంటే, ఎగ్జాంపుల్స్ చూపిస్తుంటారు తల్లిదండ్రులు కూడా, వాడు చూడ ఎంత బాగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు, నువ్వు ఉన్నావు వేస్ట్, కొట్టడం, ఇట్లాంటివి చేయడం వల్ల ఈ ఘోష కాస్త వాడికి మంచి మార్కులు వచ్చినాయి కదా, వీడికి ఎలా రావాలని ఆలోచించడం మొదలుపెట్టి, వాడికి ఎందుకు వచ్చినాయి నాకెందుకు రాలేదనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఒక విత్తనం, బీజం అనేది వాళ్ళ మైండ్లో నాటుతూ ఉన్నాం మనం. ఇలాంటి వాళ్ళకి సింపుల్గా చేసుకోవాలంటే మంచి రెమెడీ ఉంటుంది నాన్న. అంటే భగవంతుడు ప్రకృతిలో ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడా మనకి ఏదొక విధంగా అనుకూలతను చేకూర్చేటువంటి, అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వస్తువులుగానే మనం భావించాలి. చాలామంది మన ఇంట్లో ఉండే వస్తువులేనన్న, మళ్ళీ బయట కొనుక్కొచ్చుకునే వస్తువులు కూడా కాదు, మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కిచెన్లో ఉండేటువంటి వస్తువులే, 3 రకాల వస్తువులు. అవి వాడితే ఎలాంటి కష్టాలైనా నెరవేరి ఒక 2 months 3 months గట్టిగా మీరు ట్రై చేయండి. 3 months తర్వాత
ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, పిల్లలు మంచి విద్యాబుద్ధులతో చక్కగా చదువుకుంటారు, మొండి వైఖరి వదిలిపెడతారు, మనం చెప్పిన మాట వింటూ సద్బుద్ధితో కలిగి ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరి కలుగుతుంది. ఆ వస్తువులు ఏంటి అంటే, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న టీ పెట్టుకునేటప్పుడు ఇలాచీ వేసుకుంటారు, అవునా? అలాగే ఏదైనా స్పైసెస్లు వాడేటప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు వాడుతూ ఉంటారు. అది బిర్యానీ చేసుకున్నా, కూరలు చేసుకున్నా వాటిలో వాడుతూ ఉంటారు. ఈ 3 ఇంట్లోనే ఉంటాయి. ఈ 3 మంగళ ద్రవ్యాలే. మంగళము అంటే ఏంటి? శుభాన్ని చేకూర్చేటువంటి ద్రవ్యాలు. అందుకనే వాటిల్లో ఉండేటువంటి ఆకర్షణ శక్తి చాలా విపరీతంగా ఉంటుంది నాన్న. ఇప్పుడు మంగళ ద్రవ్యాల్లో మనం యాలకులు చెప్తాం, లవంగాలు చెప్తాం, జాజికాయ చెప్తాం, జాపత్రి చెప్తాం, దాల్చిన చెక్క చెప్తాం, కస్తూరి చెప్తాం, అలాగే జవ్వాది చెప్తాం, అగరబత్తీలు చెప్తాం, పుష్పాలు చెప్తాం, పసుపు కుంకాలు, గాజులు, ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలే. వాటిని చూస్తేనే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతూ ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షింపబడి మీతోనే అమ్మవారు నివాసం చేసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న రెమెడీని చేయండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. నిజంగా ఇది చాలా మంది చేసి వాళ్ళ అనుభవ సారాన్ని నాతో పంచుకున్నటువంటి ఇది లక్షణాలు. నిజంగా చెప్పాలంటే దాల్చిన చెక్క కొద్దిగా, ఒక 3 లవంగాలు, 3 ఇలాచి ఒక కవర్లో పెట్టుకోండి. చక్కగా పడుకునే ముందు దిండు కవర్లో పెట్టుకొని పడుకోండి, ఇంకేమీ చేయొద్దు. ఈ సువాసన మీ మైండ్ని మారుస్తూ ఉంటుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి తీసుకొస్తూ ఉంటుంది. ఇలాచి అంటే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం నాన్న. లక్ష్మీదేవి ఎక్కడున్నా ఆకర్షింపబట్టం అనేది, అంటే ముఖ్యంగా కష్టపడకుండా రావడం అని కాదు, మనం పడ్డ కష్టానికి తగిన ధనం లక్ష్మీదేవి ధన రూపంలో ఆకర్షింపబడుతూ మన ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మనం పెట్టుకోవడానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకుని మిగిలిన దాచిపెట్టుకునేటువంటి లక్షణం మన దగ్గర ఉండాలి. వస్తుంది కదా అని మొత్తం బోడబోసుకుంటే మిగలడానికి ఏమి ఉండదు కదా. సో కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటే, ఇట్లా నువ్వు చిన్న కథ కూడా ఉంది నాన్న. ఒకరోజు రాత్రిపూట లక్ష్మీదేవి ఒక ఆయన కల్లోకి వచ్చిందిట. కల్లోకి వచ్చి రేపటి నుంచి నేను మీ ఇంట్లోకి వస్తున్నాను రా అని చెప్పిందిట. ఆయన అడిగాడు, అమ్మ నువ్వు ఎప్పటిదాకా నా ఇంట్లో ఉంటావు అని అడిగాట. నువ్వు నీ కాలితో నన్ను తన్ననంత వరకు నీ దగ్గర ఉంటాను రా అని చెప్పిందిట. అయిపోయింది, బాగానే ఉంది. మరుసటి రోజు వాళ్ళకి అనుకోకుండా లాటరీ తగిలింది, కోట్లకు ఆస్తులు వచ్చేసినాయి, పిల్లలు పుట్టారు, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు, మంచిగా ప్రశాంతంగా ఉన్నాడు. పిల్లవాడిని ఎత్తుకొని ఉన్నాడు. కింద 10 రూపాయల నోటు కనపడింది, కాదు ఇట్లా తీసేట. మరుసటి రోజు నుంచి వాడి దరిద్రం వల్ల ప్రారంభం. లక్ష్మీదేవి చెప్పింది కదా, కాలుతో తనితే నేను ఉండను అని చెప్పి. వీడికి ఎంత డబ్బులున్నా ఆవిడ చెప్పిన మాట కూడా గుర్తుండాలిగా తప్పనిసరిగా. లక్ష్మీ స్వరూపంగా డబ్బులు అంటే వాటిని కూడా మనం గౌరవించాలిగా తప్పనిసరిగా, భక్తి చూడాలిగా. కాలుతో తీసాడో మరుసటి రోజు నుంచి వాడికి దరిద్రం మొదలైంది. కాబట్టి ఏదైతే లక్ష్మీదేవి మనల్ని వరించేలాగా చేసుకోవాలి అనే తాపత్రయంతో మనం చేసుకున్న తర్వాత వచ్చిన లక్ష్మీ అమ్మవారిని గౌరవించడం, భక్తితో పూజించడం కూడా మన ధర్మం. వచ్చింది కదా అని చెప్పి అది కొందాం ఇది కొందాం అని కాకుండా, ఏదైతే మీరు ఇంటి రెంట్ కట్టడానికి బాధపడ్డారో మీకు తగిన ధనం వస్తున్నప్పుడు ఆ రెంట్ కట్టండి ముందు ఫస్ట్. మిగిలిన ఏవైనా ఖర్చు పెట్టుకోవచ్చు. దాంట్లో కూడాను 10 రూపాయలు వస్తే కనీసం 2 రూపాయలు పక్కన పెట్టుకునేటువంటి లక్షణం కూడా మన దగ్గర ఉంటేనే లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది నాన్న. నిజంగా చాలా మంది వైశ్యుల దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు, నేను కొన్ని చోట్ల హోమాలకు వెళ్ళినప్పుడు నాన్న, మహాతల్లి కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటుందంటారు వాళ్ళు. పొర్రపాటున వాళ్ళు ఏ వస్తువుని కూడా కాలుతో తీసుకున్నాను. ఒక ఖాళీ కవర్ కింద పడ్డా సరే, వాళ్ళు వంగి అయినా సరే, ఎంత ముసలివాడైనా సరే, ఎంత ఒళ్ళు ఉన్నా సరే, ఊపకాయంతో ఉన్నా సరే వాళ్ళు వంగి కిందకి ఆ కవర్ని తీసి పక్కన మడత పెట్టి పక్కన పెడతారు. కానీ పొరపాటున కాలుతో మాత్రం తన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది తప్పనిసరిగా కదా. కాబట్టి వచ్చిన ధనాన్ని గౌరవించుకొని ఆ లక్ష్మీదేవిని చక్కగా భక్తితో పూజించుకుంటే తప్పనిసరిగా ఉంటుంది. ఈ 3 తప్పనిసరిగా చిన్న కవర్లో పెట్టుకోండి. ప్రతిరోజు మారుస్తూ ఉండండి. మార్చినవి తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా నీళ్ళనంటే ఇంటి బయట కాకుండా ఇంటి లోపల ఒక చిన్న గిన్నె పెట్టుకోండి, దాంట్లో వేసుకోండి.
మళ్ళీ లక్ష్మీదేవి ఇస్తుంది కదా, లక్ష్మి ఇచ్చినటువంటి వాటిని మనం బయట తీసుకెళ్ళేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటపడేసినట్టే కదా. అలా కనీసం ఒక 41 రోజు చేస్తే నాన్న, 42వ రోజు నుంచి చూడండి, మీరు మానసికంగా ధైర్యంగా ప్రశాంతంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దాంపత్య జీవితంలో సంతోషకరంగా ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. 41 రోజు చేయాలి. 41 రోజు చేస్తే ఏ చాలు. రోజుతో మొదలు పెట్టాలి గురుగారు? శుక్రవారం మొదలు పెట్టండి. తప్పనిసరిగా చాలా సింపుల్ రెమెడీ. చాలా సింపుల్. అందుకే మీరు సింపుల్ సింపుల్ అన్నారు. కష్టపడే పని లేదు, ఖర్చు పెట్టే పని లేదు. అస్సలు ఇవి తెచ్చి పెట్టుకోండి, 100 గ్రాములు తీసుకొచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి చాలు. 41 రోజులు వస్తుంది. సరిపోతాయి. చక్కగా పిల్లల దిండులో పెట్టండి, మీ దిండులో పెట్టుకొని పడుకోండి. నిజంగా మరుసటి రోజు పొద్దున్న ఒక 5 రోజులు చేస్తేనన్నా 6వ రోజున వీళ్ళ మైండ్ ఎలా ఉందనేది వీళ్ళకి అర్థమైపోతుంది. మానసిక పరిస్థితి మారిపోతుంటుంది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏదైనా చేయగలుగుతాము అనేటువంటి ఒక నమ్మకం వస్తుంది, ధైర్యంగా ఉంటారు. తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీ ఇంట్లో చక్కగా ఒక కొత్త బీరువా కొనుక్కోండి, డబ్బులు పెట్టుకోవడానికి. చాలా సింపుల్ రెమెడీ. సింపుల్, చాలా చాలా అతి తక్కువ డబ్బులు ఖర్చు, అసలు ఏదే లేదు. చాలా అందరూ ట్రై చేయొచ్చు. మళ్ళీ చక్కగా ట్రై చేయండి అందరూ. రిజల్ట్ వస్తే కామెంట్ పెట్టండి, మీరు కొనుక్కున్నారో లేదో. తప్పనిసరిగా రాబోయేటువంటి ఈ వీడియో చూసిన తర్వాత 50 రోజుల తర్వాత వచ్చే కామెంట్స్ మొత్తం పాజిటివే. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.